హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇదొచ్చేసి ఏందంటే ఒక స్పూన్ గోధుమ పిండి, ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు తీసుకొని సగం నిమ్మ చెక్క తీసుకొని పిండాను. పిండి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పెట్టుకున్నాను. ఇది ఎందుకోసం అంటే నల్లగా అయిన రాగి, ఇత్తడి సామాన్ల కోసం అనమాట. నేను ఇది బాగా నల్లగా అయిపోయింది. ఇత్తడిది తాంబూలము ఇది మొత్తం ఇట్లా మచ్చలు మచ్చలు ఉండి బాగా నల్లగా అయిపోయింది. అది తెల్లగా తోముదామనేసి ఇది చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను. నిజంగా అది చేస్తుంటే భలే వర్క్ అయింది ఇది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. భలే మెరిసిపోయినాయి, తెల్లగా అయినది. అసలు రాగి చెంబు అయితే ఎంత నల్లగా ఉండేనో అది కూడా తెల్లగా అయింది. ఇది బాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇక రాకుతూనే ఉన్నా, రుద్దుతూనే ఉన్నా. కానీ కొద్దిసేపు పక్కకు పెట్టి తీస్తే అది తెల్లగా అవుతుందంట. కానీ నేను ఆత్రం ఆగదు కదా! దబదబా అది మంచిగా తెల్లగా కావాలని దబదబా రుద్దుడు దాన్ని ఇంకా. ఇట్లా రుద్ది మొత్తానికైతే తెల్లగా చేసేసిన. చాలా అంటే చాలా బాగయింది. మా అమ్మ అయితే మస్తు తెల్లగా అయినాయి, కొత్త వాటిలాగా అయింది. బాగుంది ఇది అనేసి మా అమ్మ చాలా మెచ్చుకుంది నన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. అలాగే మీరొకసారి ఇది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఇది మీకెలా వచ్చిందో. కొత్త వాటిలాగా మెరిసిపోతుంది. తల్ల తల్ల బంగారాలకి ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.